గోవిందనామాలను కించపరిచేలా పాట చిత్రీకరించిన వివాదంలో డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా పైన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా పాట ఉంది అంటూ భక్తుల అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా ఆయన తెలియజేశారు. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలోని పాటపైన టీటీడీ పాలక మండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భానుప్రకాష్ రెడ్డి హీరో సంతానం నిహారిక ఎంటర్టైన్మెంట్ సంస్థకు నోటీసులు పంపించారు. అలాగే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కాగా నోటీసులకు స్పందించుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. శ్రీవారిని కించపరిచేలా ఎవరూ ప్రవర్తించినా ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్యం స్మరిస్తున్నటువంటి గోవింద నామాల్ని తమిళనాడుకి సంబంధించినటువంటి నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఆ స్వామివారి నామాల్ని ఒక పాటలో అసభ్యంగా జోడించి గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా గాయపడే విధంగా వివరించారు. అందులో భాగంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా గోవింద భక్తుడిగా నేడు మా అజయ్ కుమార్ అడ్వకేట్ ద్వారా ఆ సినీ యూనిట్ కి సంతానం హీరోకి అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి అజయ్ కుమార్ ద్వారా మేము వారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకుండా వారికి ఒక భయం ఉండే విధంగా 100 కోట్ల రూపాయలకి దానికి డెఫర్మేషన్ కూడా మేము ఈరోజు వారికి నోటీసులో పంపించడం జరిగింది. వీళ్ళకి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతానికి సంబంధించిన దేవుళ్ళని ఇలా అసభ్యంగా వాడే ధైర్యం లేని వీళ్ళు ఈరోజు గోవింద నామాల్ని ఇష్టానుసారంగా